చాలా ఏళ్ల క్రితం అడవుల మధ్య కొండల అంచున కంచీపురం అనే చిన్న ఊరు ఉండేది. ఆ ఊరికి రాజులు రారు, వ్యాపారులు ఆగరు, దేవుడి పేరు వినిపించదు. బావులు ఎండిపోయాయి, పొలాలు పాడయ్యాయి. ప్రజలు అనుకున్నారు మన ఊరిని ఆ దేవుడెప్పుడో మర్చిపోయాడు అని. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఒక వింత సన్యాసి ఆ ఊరిలో నడుచుకుంటూ వచ్చాడు. అతని శరీరం అంతా విభూది, కళ్ళలో ప్రశాంతత, చేతిలో ఏమీ లేదు. ఊరి వాళ్ళు గుసగుసలాడుకున్నారు. ఇంకో బిచ్చగాడు, మనకే తిండి లేదు, ఇతనికి ఏమిస్తాం అని. అందరిలో ఒకతను మాత్రం ఆ సన్యాసిని గమనించాడు. అతని పేరు వీరయ్య. పేద రైతు. 3 సంవత్సరాలుగా పంట లేదు, కానీ మనసు మాత్రం పెద్దది. వీరయ్య అన్నాడు, స్వామి, మా దగ్గర ఎక్కువగా ఏమీ లేదు, ఉన్నది మాత్రం పంచుకుంటాం. సన్యాసి మెల్లగా నవ్వాడు. ఆ నవ్వులో శాంతి ఉంది. వేరే ఇల్లంటే లీక్ అయ్యే పైకప్పు, మట్టి కుండ, కొంచెం బియ్యం, ఉప్పు. భార్య అంది వీరయ్యతో, ఇది మన చివరి భోజనం. కానీ వీరయ్య చెప్పాడు, ఆకలితో ఉన్నవారిని తినిపించలేకపోతే మనం మనుషులం ఎందుకు అవుతాం అని. వాళ్ళు అన్నం వండి భక్తితో ఆ సన్యాసి వడ్డించారు. సన్యాసి నెమ్మదిగా తిన్నాడు. తినే ముందు అన్నాడు, వీరయ్య, ఇచ్చింది ఎప్పుడూ వృధా పోదు. ఆ ఊరిలో నవ్వులు. పంటలేనివాడు భిక్షగాడికి అన్నం పెట్టాడట, ఎద్దేవా చేశారు. భక్తితో ఫలం పొందుతుందా? వీరయ్య మౌనంగా ఉన్నాడు. కానీ ఆ రాత్రి ఏదో జరిగింది. అర్ధరాత్రి మెరుపులు, ఉరుములు, వర్షం పడింది. కానీ అది కేవలం వీరయ్య పొలానికే. ఉదయం చూసేసరికి చిన్న చిన్న మొక్కలు మొలిచాయి. ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకరోజు సాయంత్రం ఊరిలోకి ఒక నాగుపాము వచ్చింది. ఆ పాము వచ్చి సరాసరి వీరయ్య ఇంటి ముందు కూర్చుంది. ఊరి వాళ్ళందరూ దాన్ని చూసి భయంతో చంపేయండి, చంపేయండి అని అరిచారు. వీరయ్య మాత్రం పాము ముందుకు వెళ్ళి చేతులు జోడించి ఇలా అన్నాడు, నువ్వు శరణు కోరితే మా ఇల్లు నీదే అని. పాము నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆ రాత్రికి కల వచ్చింది. ఆ కలలో అదే సన్యాసి. కానీ ఈసారి విశ్వం మొత్తం ఆ సన్యాసి వెనక నిలిచింది. ఆ సన్యాసి అన్నాడు, నేనే శివుణ్ణి, భక్తి ఉన్న చోట నడుస్తాను. వీరయ్య కన్నీళ్లతో లేచాడు. మరుసటి రోజు సన్యాసి మళ్ళీ ఊరి మధ్యకు వచ్చాడు. అందరూ చేరారు. అతను అడిగాడు, దేవుడు ఆకలితో వస్తే తినిపిస్తారా లేక తిడతారా అని. అంతే. భూమి కంపించింది, ఆకాశం గర్జించింది. శివుడు మృదువుగా నవ్వాడు. ఈ ఊరు శాపించబడలేదు, కరుణను మరిచింది. వేరే వైపు చూసి, ఒకడు మాత్రం ఇంకా గుర్తుపెట్టుకున్నాడు అంటూ శివుడు భూమిని తాకాడు. నీరు వచ్చింది, పచ్చదనం వచ్చింది. చివరగా శివుడిలా అన్నాడు, నేను ఆలయాల్లో ఉండను, దయ ఉన్న చోట మాత్రమే ఉంటాను అంటూ శివుడు మాయమయ్యాడు. ఆ చోట చిన్న శివలింగం ఏర్పడింది. బంగారంది కాదు, రాజుల నిర్మాణము కాదు, కేవలం చిన్న రాయి మరియు భక్తి. ఇప్పటికీ ఆ ఊరి వాళ్ళు అంటారు, ఆకలితో ఎవరైనా వస్తే శివుడే వచ్చాడని అనుకో అని.